ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నా అనుకునే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మన వాళ్ళని మనం ఎవరినైతే అనుకుంటున్నామో వాళ్ళందరూ పైకి నటించేదంతా నటనని నాకు ఈ మధ్య రియలైజ్ అయినా. ఓకే, హాయ్ అందరికి. ఈ వీడియోలో నేను స్టార్ట్ చేయబోయే 1 lakh ఛాలెంజ్ గురించి మీకు చెప్పబోతున్నాను. అదేంటంటే నేను మా ఫ్రెండ్ టిఫిన్ షాప్ దగ్గర, మళ్ళీ వేరే డ్యూటీ ప్లేస్, ఇంకా దానికి తోడు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చేస్తున్నామని మీకు తెలుసు. అంటే ఆల్మోస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు. సో ఇప్పుడు నేను 1 lakh ఛాలెంజ్ తీసుకోబోతున్నాను. అంటే వచ్చే ఈ ఫ్యూ మంత్స్ లో ఎలాగైనా సరే 1 lakh సంపాదించాలైతే అనుకుంటున్నాను. సో ఇప్పుడు సడన్ గా 1 lakh ఛాలెంజ్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే, నేను మా ఫ్రెండ్ టిఫిన్ షాప్ చేస్తాను, అది మీ అందరికీ తెలిసిందే. ఇంకా దానికి మా చిన్న టిఫిన్ షాప్ కాబట్టి దానికి తగ్గట్టు ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ డ్యూటీ ప్లేస్ కి వెళ్తాను, అక్కడి నుంచి కొంత అమౌంట్ వస్తుంది. అది కూడా మీకు తెలిసిందే, నేను ప్రతిదీ మీకు ఓపెన్ గానే చెప్పేవాడిని. సో ఇవే కాకుండా నేను ఇంకో పక్క ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇవి కూడా చేస్తున్నాను. వీటి నుంచి అయితే ప్రెసెంట్ మనీ రావట్లేదు. యూట్యూబ్ నుంచి అయితే డెఫినెట్ గా అంటే ఎక్కువ కాకపోయినా ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తుంది, నాకైతే వచ్చే ఛాన్స్ లో. ఎందుకంటే లాంగ్ వీడియోస్ నేను చేయట్లేదు. నేను లాంగ్ వీడియోస్ చేస్తే డెఫినెట్ గా నాకైతే యూట్యూబ్ నుంచి కొంత దానికి తగ్గట్టు రెవెన్యూ అయితే వస్తుంది. ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 months అయినా సరే నేను జస్ట్ ఒక 3 లాంగ్ వీడియోస్ మాత్రమే పెట్టాను, వాటికి కూడా రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. అయితే నన్ను కొందరు అడుగుతున్నారు, తమ్ముడు నీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తుందా, అదే నీ ఛానల్ మానిటైజ్ అయిందా లేదా అని అడుగుతున్నారు. మానిటైజ్ చేసినట్టు తెలియని వరకు చెప్తున్నా. 4000 వాచ్ అవర్స్ ఉంటాయి, అవి కంప్లీట్ అయితే మనకి యూట్యూబ్ నుంచి కొంత రెవెన్యూ అయితే జనరేట్ అవుద్ది. నాకైతే 2000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఆ మిగిలిన 2000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే నేను ఇంకో 1-2-3 లాంగ్ వీడియోస్ చేస్తే, ఇలాంటి లాంగ్ వీడియోస్ చేస్తే డెఫినెట్ గా మనీ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే నాకు టైం ఉండట్లేదు. దానికి తోడు ఏది పడితే ఆ లాంగ్ వీడియోస్ చేసి నేనైతే పోస్ట్ చేయలేను. ప్రెసెంట్ అయితే నేను ఓన్లీ యూట్యూబ్ మీద కానీ డిపెండ్ అయి ఉంటే డెఫినెట్ గా చేద్దాను. కానీ నేను వేరే తెలుసు కదా, వేరే డ్యూటీలు ఇవి చేయడం వల్ల నేనైతే చేయలేకపోతున్నాను. టైం వచ్చినప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. సో ఇప్పుడు మ్యాటర్ లోకి వస్తే అసలు విషయం ఏంటంటే, ఆ టిఫిన్ షాప్, డ్యూటీ ప్లేస్, ఇలా మేము కష్టపడిందంతా ఫ్యామిలీకి, మా నీడ్స్ కి కేవలం వీటికి మాత్రమే సరిపోతున్నాయి. అంటే అలా సరిపోతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మా ఫ్రెండ్ కి మంత్లీ ఎలా కాదన్నా 20,000 అవసరం ఉంది. డెఫినెట్ గా తన నీడ్స్ కి అవసరం. అండ్ నేను కూడా 10,000 పక్కాగా ఇంటికి పంపాలి. అంటే మా నీడ్స్ కాకుండా కేవలం ఇవి ఇంటికి పంపాల్సినవే. ఇంకా మా మెయింటెనెన్స్ కి అంటే మా ఫుడ్ గానీ, లేకపోతే మా టిఫిన్ షాప్, ఇంకా పెట్రోల్, డీజిల్, ఇలాంటి చిన్న చిన్న నీటికి అన్నిటికి కూడా మాకు వాళ్ళకి పంపిగా ఇంకెందులోనే మేము ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు ఎలా అయిందంటే, మార్నింగ్ టిఫిన్ షాప్, ఆఫ్టర్నూన్ డ్యూటీ ప్లేస్, వీలైతే నాకు ఒకవేళ కాలేజ్ ఉంటే నేను కాలేజ్ కి, ఇప్పుడు ప్రెసెంట్ కాలేజ్ లేదు, టిఫిన్ షాప్, డ్యూటీ ప్లేస్, టిఫిన్ షాప్, డ్యూటీ ప్లేస్, అంటే ఇదే జరుగుతుంది. మేము తెలియకుండా ఒక లాక్ సిస్టమ్ లో ఉన్నాం. అంటే లాక్ సిస్టమ్ అంటే మరి కొంతకాలం తప్పదు, వర్క్ చేయాలి, నేను కాదనట్లేదు. సో ఇప్పుడు ఎంత వర్క్ చేసినా సరే ఇలా నీడ్స్ కి, ఫ్యామిలీకి పంపడానికి వస్తే, ఒకవేళ మేము ఇప్పుడు ఏదైనా నెక్స్ట్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మాకు సర్టెన్ అమౌంట్ అంటూ ఏం లేదు కదా. ఇప్పుడు కొంత అమౌంట్ ఉంటే మనకి ఆ ఫీల్ వేరేలా ఉంటది. అంటే ఎలా అంటే, మేము కొత్త ప్లాన్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయాలన్నా మాకు అమౌంట్ ఉండడం వల్ల మాకు కాన్ఫిడెన్స్ వేరేలా ఉంటది. మేము ఇంకొంచెం వేరే వాళ్ళు ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు మనం కష్టపడి సంపాదించిన డబ్బులతో అయితే ఇంకొంచెం జాగ్రత్తగా మన ఏ నెక్స్ట్ ప్లాన్ అయినా చాలా బాగా చేసుకోవచ్చు కదా. సో అందుకే ఇప్పుడు నేను 1 lakh ఛాలెంజ్ తీసుకోబోతున్నాను. 1 lakh ఛాలెంజ్ ఏంటంటే, వచ్చే ఫ్యూ మంత్స్ లో ఎలాగైనా సరే 1 లక్ష రూపాయలు అయితే సంపాదించాలనుకుంటున్నాను. అది ఎలా అంటే, ఎవరిని అన్యాయం చేయకుండా, ఎవరిని మోసం చేయకుండా కష్టపడి సంపాదించాలనుకుంటున్నాను. అయితే ఇప్పటికే టైం ఉండట్లేదు కదా, ఎలా చేస్తావు తమ్ముడు అంటే, ఎగ్జాక్ట్ గా నాకు తెలీదు. కానీ వచ్చే ఫ్యూ మంత్స్ లో మాత్రం డెఫినెట్ గా 1 lakh అయితే సంపాదించాలని నేనైతే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాను మైండ్ లో. సో ఇప్పుడు నేను ఇంత ఎర్న్ చేస్తున్నా, ఇంత సంపాదిస్తున్నా, ఇలా బయటికి చెప్పడం బాగోదు, కరెక్టే. కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మేము ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరిని అన్యాయం చేయట్లేదు. మాకు వీలైనంతలో ఎంతో కొంత కష్టపడి ఎంతో సంపాదించి, అంటే నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇది కాకుండా నేను నా ప్రతి విషయం మీతో ఎందుకు చెప్తున్నా అంటే, మీకు చెప్పడం నా బాధ్యత నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది కొంచెం వేరేలా మాట్లాడడం, సంథింగ్ ఏవో చిన్న ఉన్నాయిలేండి, వాళ్ళే అంత సపోర్ట్ లేదు. అలాంటిది మీలో చాలా మంది ప్రతి ఒక్క వీడియోకి చాలా మంచిగా కామెంట్స్ పెట్టి చాలా మంచిగా రీచ్ ఇస్తున్నారు. మీకు ఏమాత్రం చెప్పడంలో తప్పే ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నా అనుకునే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మన వాళ్ళని మనం ఎవరినైతే అనుకుంటున్నామో వాళ్ళందరూ పైకి నటించేదంతా నటనని నాకు ఈ మధ్య రియలైజ్ అయినా. ఓకే, ఇలాంటి షేర్ చాట్ మోటివేషన్లు, ఈ కొటేషన్లు అవన్నీ ఎందుకు, కానీ ఈ విషయం పక్కన పెడితే, ముక్కు మొహం తెలియని నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసి, అసలు కొందరు పెట్టే కామెంట్స్కి అయితే నాకు ఎంత బూస్ట్ ఇస్తున్నాయో మీకు తెలుసా. అంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ నన్ను ఇంకొంచెం 2-3 అడుగులు ముందుకు వేసేలా బూస్ట్ చేస్తున్నాయి. అంటే అంత బాగా కామెంట్స్ పెట్టి సొంత వాళ్ళ ట్రీట్ చేస్తున్నారు. కానీ మన పక్కన ఉన్న వాళ్ళే కొంచెం అదంతా ఇంకా స్క్రాప్, ఇంకా వదిలేద్దాం. కానీ ఇంత బాగా సపోర్ట్ చేస్తాను మీకు, ఎందుకు నేను నా ప్రతి విషయం చెప్పకూడదు. సో అందుకే ఇప్పుడు నేను 1 lakh ఛాలెంజ్ ఎందుకు తీసుకుంటున్నాను, ఇంకా వచ్చే ఫ్యూ మంత్స్ లో ఎలా చేస్తాను, ఇదంతా మీకు డీటెయిల్ గా చెప్దామని ఈ వీడియో నేనైతే
స్టార్ట్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళే కొంతమంది కొంచెం వేరేలా మాట్లాడడం సంథింగ్ ఏవో చిన్న చిన్న ఉన్నాయిలేండి, వాళ్ళే అంత సపోర్ట్ లేదు. అలాంటిది మీలో చాలా మంది ప్రతి ఒక్క వీడియోకి చాలా మంచిగా కామెంట్స్ పెట్టి చాలా మంచిగా రీచ్ ఇస్తున్నారు. మీకు ఏమాత్రం చెప్పడంలో తప్పే ఉందని నేను ఫీల్ అవుతున్నాను. ఇటు పైకి అదోలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అయితే ఇప్పటివరకు ఎలా సపోర్ట్ చేస్తారో ఈ 1 lakh ఛాలెంజ్ కూడా అంతే బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా ఈ వచ్చే 1 lakh ఛాలెంజ్ లో కూడా మీకు చాలా విషయాలు చెప్పాలి. నాకు తెలిసిన ఈ ఫైనాన్షియల్ బుక్స్ కానీ ఇంకేమైనా అంటే నాకు తెలిసిన ఏమైనా విషయాలు ఉంటే డెఫినెట్ గా మీకు ఆ మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొందరు నన్ను మరీ మంచోడు అనుకుంటున్నారు అండ్ నేను దానికి సమాధానం చెప్దాం అనుకుంటున్నాను. నేను మరీ అంత మంచోని కాదండి. నేను ఫ్రెండ్స్ తో బయట తిరుగుతాను, నేను అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే నేను అంటే అందరు బాయ్స్ లాగా అమ్మాయిల వైపు చూడడం ఇవంతా కామన్ ఇష్యూ. నేను ఇవన్నీ చేస్తాను. నన్ను మరీ మంచోడు అనుకుంటున్నారు. మీరు ఇంత మంచోని అనుకోవడం వల్ల రేపు పొద్దున ఏమైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఒకేసారి ఆ బ్యాడ్ ఫేజ్ అంతా గుడ్ ఫేజ్ అంతా బ్యాడ్ ఫేజ్ లో మారితే నేను తట్టుకోలేను. కాబట్టి నా మీద మరీ అంత మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అయితే అలా నేను చెడ్డను కూడా కాదు, ఓకే. కానీ ఈ వర్క్స్ అన్ని ఎందుకు చేస్తానంటే నా సర్కమ్స్టెన్సెస్ అలాంటివి, నేను పెరిగిన పరిస్థితులు, నా సిచ్యువేషన్స్, నేను ఎవరికి ఏం చెప్పను, మ్యాక్స్ చెప్పను. ఇలాంటి ఇంత ఓపెన్ గా మీకు మాత్రం చెప్తాను. ఇందులో మా ఫ్రెండ్స్ చూడొచ్చు కానీ ఆ విషయం పక్కన పెడితే నేను కేవలం మీకు మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే ఇదంతా మీకు చెప్పడం నా బాధ్యతనే. నా ఈ వర్క్ లో ఇవన్నీ చేయడం అనేది చెప్పాను కదా, నా ఫైనాన్షియల్ పొజిషన్ ఇవన్నీ నేను ఇవన్నీ దగ్గర నుంచి చూడడం వల్ల నేను వేవ్ చేయలేకపోతున్నాను. కానీ వన్స్ ఇవన్నీ సెట్ అయిన తర్వాత నేను కూడా అందరిలాగే ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొంత చేస్తాను, అప్పుడు ఇంకొంచెం బాగా చేస్తాను. సో మరీ అంత మంచోడిని అనుకోకండి, మరీ అంత చెడ్డని అనుకోకండి. నేను అందరిలాగే మామూలుగా నెక్స్ట్ 1 lakh ఛాలెంజ్ లో ఇంకొంచెం ఎక్కువ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం డీప్ గా మాట్లాడడం ట్రై చేస్తాను. ఇంకా ఇక్కడతో ఆపుతాను. సరే ఉంటాను మరి. చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా.